మరి అది మర్చిపోయి మనం ఏం చేస్తున్నామంటే వాళ్ళు ఇట్లా వీళ్ళు ఇట్లా మరి భయంకరంగా మాట్లాడడం ఈ రోజులు ఎక్కువైపోయింది. నిన్ను బట్టి ప్రభు సంతోషిస్తాడా? నిన్ను బట్టి ప్రభు ఆనందిస్తాడా? నిన్ను బట్టి ఆయన నామం అవమానపరచబడతా ఉందా, మరి ఘనపరచబడతా ఉందా? ఒకసారి ఆలోచించు. ఎందుకంటే ఈ మాటలు బైబిల్లో యేసుక్రీస్తు ప్రభు శిష్యులు వాళ్ళు ముందు ఒకరినొకరు మాట్లాడుకున్న వారే, కానీ అభిషేకం పొందిన తర్వాత ఆ మేడగదిలో వారు పొందిన అభిషేకం దాని తర్వాత ఎట్లున్నారు? సహించారు, ఓర్చుకున్నారు, భరించారు. ఎట్లున్నారంటే ఐక్యత కలిగి, ప్రేమ కలిగి, అద్భుతమైన మరి అనురాగ భావంతో ముందుకు కదిలారు. అప్పుడు వారి ద్వారా ప్రభు నామం గణపరచబడింది. వారి ద్వారా అద్భుతమైన కార్యం, అద్భుతమైన స్వస్థతలు, అద్భుతమైన విడుదల, వారి ద్వారా సూచక క్రియలు. మరి వారు వెళ్తూ ఉంటే, నీడ పడతా ఉంటే అద్భుతం, మరి మాట చెప్తా ఉంటే అద్భుతం. ఎందుకంటే ఐక్యత ముందు లేదు. ఇది ఈరోజు ఐక్యత కలిగి ఉంటే నీ ద్వారా ఆయన నామం భూమి ఎందంతటా గణపరచబడుతుంది. ఒకసారి ఆలోచించండి.